అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుపై క్లారిటీ ఇచ్చింది వైసీపీ. అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారన్నారు బొత్స సత్యనారాయణ. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విప్ జారీ చేశారు. తప్పనిసరిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది వైసీపీ. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అటు వైసీపీ అధినేత జగన్ కూడా రానున్నట్లు ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావాల్సిందిగా కూడా విప్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. చూసుకుంటే దాదాపుగా ఏపీ అసెంబ్లీ అంటే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే ఒక్క రోజు ప్రమాణ స్వీకారానికి మాత్రమే వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. తాను అసెంబ్లీకి రాను, ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తాను, బయట మీడియా సమావేశాలు పెట్టి పోరాటం చేస్తానని చెప్పి ఘంటాపథంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి జరగబోతున్న ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ఉదయం 9:30 వైఎస్ఆర్సీపీ ఎల్పీ హాల్లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతారు. ఈ సమావేశానికి సంబంధించి శాసన మండలిలో శాసనసభలో ఏ రకంగా వ్యవహరించాలి, ప్రజా సమస్యపై ఏ రకంగా ప్రతిపక్ష వాణి వినిపించాలి అనే దానికి సంబంధించి కూడా ఆయన గట్టిగా ఆ సమావేశంలో నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కూడా అధికారికంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత అసెంబ్లీకి శాసన మండలి ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ లీడర్ ఆఫ్ అపోజిషన్ అధికారికంగా ప్రకటన చేశారు. సో సోమవారం ఉదయం 9:30 సమావేశం శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత 10 గంటలకి అసెంబ్లీ హాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఆ తర్వాత బీఎస్సీ సమావేశం కూడా జరుగుతుంది. బీఎస్సీ సమావేశానికి వైఎస్ఆర్సీపీ వెళ్తుందా లేదా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే శాసనసభలో 10% కూడా లేదు కాబట్టి మరి ఆ పార్టీని పిలుస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగించే ఒక్కరోజే అసెంబ్లీకి హాజరై ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలని చెప్పి ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఖచ్చితంగా జగన్ అయితే ఒక్కరోజు అంటే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజు వచ్చి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడగానే వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే మంగళవారం 25వ తేదీ 26 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించి అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్లాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించుకున్నట్లు కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అఖిల, అయితే శివ, ఇప్పటికీ చూస్తున్నా అంటే ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి అటు వెళ్ళలేని వైసీపీ ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా కూడా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకుందంటే ప్రజా సమస్యలపైనే ప్రశ్నించేందుకే వెళ్ళబోతుంది అనుకోవచ్చా, లేదంటే అటు వైసీపీలో కూడా ఇప్పుడు అటు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏమైనా వెళ్ళాలని యోచనలో ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వైసీపీ అధికారికంగా ఎన్నికైన తర్వాత శాసనసభకి వెళ్ళాలి, ప్రజా సమస్యలపై గళం ఇవ్వాలి. గతంలో చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించిన సమయంలో కూడా చంద్రబాబు బహిష్కరించారు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి హాజరయ్యారు. సో అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల ఏజెండాగా పరిష్కరించాలని చెప్పి కూడా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ స్టాండ్ మార్చుకున్నట్లు ఒక సమాచారం. రెండో అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే జగన్ ని సస్పెన్షన్ చేస్తాం, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని చెప్పి ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా సస్పెన్షన్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకు వైఎస్ఆర్సీపీకి నుంచి ప్రభుత్వం వైపు అవకాశం కలిగించాలి అనే ఆలోచన కూడా వైసీపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా గళాన్ని వినిపించి ముఖ్యంగా ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాల ఎందుకు అమలు కావట్లేదు అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగా ఇటు శాసనసభలోను ఇటు శాసన మండలిలో 2 చోట్ల కూడా బలంగా వినిపించాలనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తా ఉంది. అఖిల, అతిశయం మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరు కాని నేపథ్యంలో కూడా వేటు పడుతుందని అసెంబ్లీకి ఇప్పుడు హాజరవుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే అది కూడా అటు ప్రారంభం అవుతున్న ఒక్కరోజే ఆయన వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రచారంతో పాటు డిప్యూటీ స్పీకర్ బహిరంగంగానే మీడియా సమావేశం సాక్షిగానే చెప్పారు, వైసీపీ అధినేత మాజీ సీఎం అసెంబ్లీకి రాకపోతే 6 నెలలు కనుక అసెంబ్లీ రాకపోతే ఖచ్చితంగా సస్పెన్షన్ కి గురవుతాడు, వేటు పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే అధికారికమైన ప్రకటన కూడా చేశాడు. అంటే లెటర్ ప్యాడ్ మీద చేయలేదు కానీ మీడియా సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీ సమావేశానికి రావడానికి అదొక కారణం.
రెండోది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలతో పాటు సూపర్ 6 పై ప్రశ్నించాలనేది మరొక స్టాండ్ గా కనిపిస్తా ఉంది. చూడాలి మరి వైసీపీ అధినేత అయితే అంటే ప్రస్తుతం ఆ పార్టీ నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం సోమవారం ఒక్కరోజే జగన్ అసెంబ్లీకి హాజరవుతారు. మిగిలిన తర్వాత మళ్ళీ 2 రోజుల పాటు కడప పర్యటన, ఆ తర్వాత శివరాత్రి, ఆ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్లారని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లాగా ఎమ్మెల్యేలు కూడా ఒక్కరోజు అసెంబ్లీకి వస్తారో లేకపోతే బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు మొత్తం ఎమ్మెల్యేలు వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ శాసన మండలికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 32 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కాబట్టి జరుగుతున్న ప్రతి సమావేశాలు కూడా శాసన మండలి సభ్యులు వస్తూనే ఉన్నారు. కానీ శాసనసభకు సంబంధించి మాత్రం తక్కువ మంది సభ్యులు ఉండటం, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్ డిమాండ్ చేస్తాం. సో ఈ నేపథ్యంలోనే రాకపోకని కారణాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి, జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజే వస్తారని చెప్తున్నారు. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ లాగా ఒక్కరోజే వస్తారా, మొత్తం సమావేశాలకు వస్తారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ.